నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు వెంకీ. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్. ఈరోజు నేను బిగినర్స్ కోసం అని చెప్పేసి ఒక 5 హిమాలయన్ ట్రెక్స్ ని సజెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ ట్రెక్స్ బేస్డ్ ఆన్ నా ఎక్స్పీరియన్స్ అండ్ నేను చేసినవి కూడా ఉన్నాయన్నమాట ఇందులో కొన్ని. సో ఇన్ కేస్ మీరు వీడియో చూస్తున్నట్టారంటే కనుక తప్పకుండా మీరు కూడా ఏదో ఒక హిమాలయన్ ట్రెక్ ప్లాన్ చేస్తూనే ఉంటారు. అందుకని చివరి వరకు చూడండి. ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. సో ఈ టాప్ 5 ట్రెక్స్ ని ఎలా పిక్ చేశానంటే, ఈ టాప్ 5 ట్రెక్స్ లో నేను కూడా చాలా ట్రెక్స్ చేశానండి. ఇవి స్పెసిఫికలీ meant for beginners అన్నమాట. ఇన్ కేస్ యూ హ్యావెంట్ సీన్ హిమాలయాస్ బిఫోర్, యూ హ్యావెంట్ డన్ ఎనీ ట్రెక్స్ బిఫోర్, మీరు స్టిల్ అయినా కూడా ఈ ట్రెక్స్ చేయొచ్చు అనమాట. నంబర్ 5 కేదరికాంత ట్రెక్. కేదరికాంత ట్రెక్ నేను చేసి 4 years వరకు అవుతుందండి. మీరు నా ఛానల్ ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. ఓవరాల్ ఈ ట్రెక్ డ్యూరేషన్ అనేది 6 రోజులు. ద మాక్సిమం ఆల్టిట్యూడ్ అనేది 12,500 అడుగుల వరకు మనం వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఈ ట్రెక్ ఉత్తరాఖండ్ లోని సాంక్రి అనే ఒక చిన్న విలేజ్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విలేజ్ అనమాట ఇంతవరకు నేను చూసిన వాటిల్లో. అండ్ ఈ ట్రెక్ ని ఆల్ సీజన్ ట్రెక్ అని కూడా అంటారు. ఎందుకంటే ఎక్సెప్ట్ హెవీ స్నోఫాల్ టైం అనమాట. అక్కడ హెవీ స్నోఫాల్ మేబీ ఫెబ్, మార్చ్, ఏప్రిల్ వరకు ఉంటుంది. ఆ 3 నెలలు తీసి పక్కన పెడితే ఈ ట్రెక్ ని త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడైనా కూడా చేయొచ్చు అనమాట. అండ్ ఈ ట్రెక్ యొక్క కేటగిరీ ఏంటంటే ఈజీ టు మోడరేట్. ఇది ఆల్ సీజన్ ట్రెక్ నేను చెప్పినట్టుగా. అండ్ కేదర్కంఠ సమ్మిట్ మీద నుంచి అయితే కనుక హిమాలయన్ పర్వతాల వ్యూస్ అద్భుతంగా ఉంటాయి. సో ఇన్ కేస్ ఇఫ్ సంబడి ఈస్ ప్లానింగ్, ఐ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్ కేదర్కంఠ షుడ్ బి ఏ కిక్ స్టార్టర్ ఫర్ యూ. నంబర్ 4 హర్కిదూన్. హర్కిదూన్ ట్రెక్ కూడా సాంక్రి విలేజ్ ఉత్తరాఖండ్ నుంచి స్టార్ట్ అవుతూ ఉందండి. ద మాక్సిమం ఆల్టిట్యూడ్ ఏంటంటే 11,800 అడుగుల వరకు ఉంటుంది. ఈ ట్రెక్ యొక్క డ్యూరేషన్ మొత్తం 8 రోజులు అనమాట. అండ్ ఈ ట్రెక్ యొక్క కేటగిరీ కూడా ఈజీ టు మోడరేట్. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఈ ట్రెక్ ఏంటంటే, ఈ ట్రెక్ కూడా సంవత్సరంలో ఒక 7 నెలల వరకు చేయొచ్చు. వర్షాకాలంలో జూన్ అండ్ జూలై తీసి కొంచెం పక్కన పెట్టి, హెవీ స్నోఫాల్ టైం తీసి పక్కన పెడితే కనుక సంవత్సరం మొత్తం మిగతా 7 నెలలు ప్రశాంతంగా ఈ ట్రెక్ చేయొచ్చు. ఈ ట్రెక్ నే వ్యాలీ ఆఫ్ గాడ్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ వ్యాలీలో నుంచి పాండవులు స్వర్గలోనికి వెళ్ళారని చెప్పేసి చెప్తారనమాట. ఈ వ్యాలీలో నుంచి కాలనాగ మౌంటైన్ కి, స్వర్గరోహిణి మౌంటైన్ కి, ఇవన్నీ మౌంటైన్స్ కూడా వ్యూస్ అనేవి అద్భుతం అంటే అద్భుతంగా ఉంటాయి. అలాగే స్మాల్ విలేజెస్ అనేవి చాలా ఉంటాయి అనమాట. వాడంటే మనం క్రాస్ చేసుకుంటూ హర్కిదూన్ ట్రెక్ లో వెళ్తాము. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మస్ట్ డూ ట్రెక్ ఫర్ బిగినర్స్. 3 హమ్టా పాస్. హమ్టా పాస్ ట్రెక్ మనాలి నుంచి స్టార్ట్ అవుతుంది, హిమాచల్ ప్రదేశ్ లో. ఈ ట్రెక్ యొక్క డ్యూరేషన్ 6 రోజులు అనమాట. ఈ ట్రెక్ యొక్క డిఫికల్టీ చూస్తే కనుక మోడరేట్ గా కన్సిడర్ చేయొచ్చు. బట్ హౌఎవర్ మనం ప్రిపరేషన్ స్టాండ్ పాయింట్ లో మినిమల్ ప్రిపరేషన్ సరిపోతూ ఉంటుంది. ద మాక్సిమం ఆల్టిట్యూడ్ అయితే కనుక 14,000 feet వరకు మాక్సిమం ఆల్టిట్యూడ్ ఉంటుంది ఈ ట్రెక్ కి. అండ్ ఈ ట్రెక్ సంవత్సరంలో జూన్ టు సెప్టెంబర్ వరకు చేస్తారు. మిగతా టైంలో అయితే కనుక ఆల్టిట్యూడ్ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల స్నోఫాల్స్ అంతా అవుతూ ఉంటుంది. బట్ ఈ ట్రెక్ అయితే కనుక పర్ఫెక్ట్ కాంబో. ఈ ట్రెక్ లో మీరు రిడ్జ్ వాక్ చూడొచ్చు, రివర్ క్రాసింగ్ చూడొచ్చు, స్నో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అన్ని అనమాట. అద్భుతమైన వ్యాలీ వ్యూస్ కూడా ఉంటాయి. సో హమ్టా పాస్ ఆల్సో కూడా వన్ ఆఫ్ ద మస్ట్ డూ ట్రెక్. నంబర్ 2 వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే ట్రెక్ ఇండియాలో చాలా అంటే చాలా ఫేమస్ ట్రెక్ అండి. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా అనమాట. సో ఈ ట్రెక్ అనేది ఉత్తరాఖండ్ లోంచి కార్చి అనే ఒక చిన్న ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. రిషికేష్ దగ్గర నుంచి మన రోడ్ మార్గంలో అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఈ ట్రెక్ సంవత్సరంలో ఓన్లీ జూలై టు సెప్టెంబర్ వరకు మాత్రం ఓపెన్ లో ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ సీజన్ అనేది ఓన్లీ 2-3 months లోనే అనమాట. సో అందుకని చెప్పేసి ట్రెక్కర్స్, పర్యాటకులు కూడా చాలా మంది అంటే చాలా మంది వస్తూ ఉంటారు. ఇన్ కేస్ మీరు కనుక పర్యావరణ ప్రేమికులై ఉండి ఇన్కేస్ ఈ ఫ్లవర్స్ ప్లాంటేషన్ లో కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ట్రెక్ అనేది మీకు వన్ ఆఫ్ ద హైలీ రికమెండెడ్ ట్రెక్ అని చెప్తారు. ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్ మాక్సిమం ఆల్టిట్యూడ్ కూడా 14,000 feet వరకు వెళ్తూ ఉంటుంది. అండ్ ఈ ట్రెక్ యొక్క కేటగిరీ మోడరేట్ అని చెప్పుకోవచ్చు. నంబర్ 1 బేస్కుండ్ ట్రెక్. ఈ బేస్కుండ్ ట్రెక్ యొక్క డ్యూరేషన్ 4 days ఏనండి. వన్ ఆఫ్ ద షార్టెస్ట్ ట్రెక్స్ అని చెప్పుకోవచ్చు. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని మనాల్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్ ఈ 4 days డ్యూరేషన్ లో మనం మాక్సిమం ఆల్టిట్యూడ్ చూస్తే కనుక 12,772 అడుగుల వరకు వెళ్తాం అనమాట. సో ఈ మౌంటైన్, ఈ బేస్కుండ్ ట్రెక్ చూస్తే కనుక మనం హనుమాన్ టిబ్బా మౌంటైన్ వ్యూస్ అనేవి చాలా బాగా కనపడతాయి. అలాగే 7 Sisters పీక్స్ అని ఉంటాయి అనమాట. సో ఈ మనం హిమాచల్ ప్రదేశ్ లో మనాలి దగ్గర నుంచి కొంచెం పైకి వెళ్తే తెలుస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఫ్రెండ్షిప్ పీక్ ఉంది కదా, ఫ్రెండ్షిప్ పీక్ మౌంటైన్, ఆల్ దీస్ మౌంటైన్స్ వ్యూస్ అనేవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. బేస్కుండ్ ట్రెక్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఈజీ టు మోడరేట్ ట్రెక్ అండి. సో ఇవి అనమాట టాప్ 5 ట్రెక్స్ నేను సజెస్ట్ చేసేది.
కానీ నేను చెప్పినట్టుగా దెర్ ఆర్ ప్లెంటీ అండ్ ప్లెంటీ ఉన్నాయన్నమాట. 50లో 100లో ట్రెక్స్ ఉన్నాయి. సో మీరు ఇన్ కేస్ ఏదైనా ట్రెక్ సైన్అప్ చేస్తే కనుక దాని గురించి రీసెర్చ్ చేయండి, దానికి ఎలాంటి ప్రిపరేషన్ అవసరం ఉంటుంది, ఆల్టిట్యూడ్ చెక్ చేసుకోండి, అండ్ ట్రెక్ గ్రేడ్ చెక్ చేసుకోండి, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ట్రెక్కర్స్కి సజెస్ట్ చేసేది ఆర్ సంబడి హూస్ నాట్ ఇన్ టు ఎనీ ట్రెక్కింగ్ అనమాట. బిగినర్స్, ఎవరైనా బిగినర్స్ ఉండేసేసి ఫస్ట్ హిమాలయన్ ట్రెక్ చేద్దాము అనుకుంటే, ఐ మీన్ ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ వ్యూస్ వచ్చిన తర్వాత హిమాలయన్ యొక్క వ్యాలీ వ్యూస్ అవన్నీ చూసేసి చాలా మంది కూడా ట్రెక్స్కి సైన్అప్ చేస్తూ ఉన్నారు. నా ఒక సజెషన్ ఏంటంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలని చెప్పేసి దాని గురించి ఇంకో సెపరేట్ వీడియో కూడా అప్కమింగ్ డేస్లో వస్తుంది. బట్ ఇన్ కేస్ ఇఫ్ సంబడి సైన్ అప్ ఫర్ ఎనీ ట్రెక్స్ ఫస్ట్ టైం, మీరు ఇన్ కేస్ రన్నింగ్ కనుక చేయగలిగితే రన్నింగ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ వీక్లో ఎన్ని రోజులు దాని రోజులు. ఇన్ కేస్ వాకింగ్ అయితే కనుక వాకింగ్ చేయండి. మీకు స్టేర్ కేస్ యాక్స్ ఉంటే కనుక స్టేర్స్ ఎక్కడం స్టార్ట్ చేయండి వీక్లీ 1 or 2. అది కాకుండా ఇన్ కేస్ వెయిటెడ్ బ్యాక్ ప్యాక్ ఉందంటే కనుక దానిలో కొన్ని కిలోలు వెయిట్ యాడ్ చేసి దాన్ని మోయండి. సో దాట్ ఇవన్నీ కూడా మనకి మౌంటైన్స్లోకి వెళ్ళినప్పుడు ట్రెక్లో చాలా ఉపయోగపడతాయి. మనం ఈ ప్రిపరేషన్ లేకుండా కనుక మౌంటైన్స్కి వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళి 1 or 2 days ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత డమాలని నీరసపడిపోతాం అనమాట. సో ఇవండి నా టాప్ 5 సజెషన్స్. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లాట్ ఆఫ్ ట్రెక్కింగ్ రిలేటెడ్ కాంటెంట్ రాబోతూ ఉంటుంది అప్కమింగ్ డేస్లో. సో ప్లీజ్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, టాటా, బాయ్.